అందరికి నమస్తే. 30వ తారీఖు 10వ నెల 2024 సంవత్సరం వార్తలు తెలుసుకుందాం. ఈనాడు వార్తా విశేషాలు తెలుసుకుందాం. ముమ్మాటికి ఉమ్మడి ఆస్తులే, అవి జగన్ షర్మిల ఇద్దరికి సమానమే. రాజశేఖర రెడ్డి బతికొండగా వాటిని పంచలేదు. మనవడు మనవరాళ్లకు సమానంగా పంచాలనేది ఆయన ఆజ్ఞ. షర్మిలకు ఇచ్చిన 200 కోట్లు డివిడెండ్లే ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందుకే వాస్తవాలు మాట్లాడుతున్నా. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ అసత్యాలే. వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసి జగన్కు షాక్ ఇచ్చిన విజయమ్మ. రాజశేఖర రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని జగన్ షర్మిల తల్లి విజయమ్మ స్పష్టం చేశారు. అన్ని కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు వివరణ ఇచ్చారు. ఆస్తులు ఇద్దరికి సమానమే అనేది నిజమని, మనవడు మనవరాళ్లకు నలుగురికి ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ అంటే వాస్తవమని, మనవడు మనవరాళ్ళు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ అంతే వాస్తవమని ఆమె పేర్కొన్నారు. జగన్ షర్మిల పేరిట రాజశేఖర రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని, అది పంపకం ముమ్మాటికి కాదని విజయమ్మ తెలిపారు. ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందునే ఈ వాస్తవాలన్నీ చెప్పాల్సి వచ్చిందని తేల్చేశారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అసత్యాలు చెప్పారని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని జాబితా చదివిన వీరు జగన్ పేరుతో పెట్టిన ఆస్తుల జాబితా ఎందుకు బయట పెట్టలేదని ఆమె నిలదీశారు. కుమారుడు కుమార్తె మధ్య ఆస్తులు గొడవలు నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమానులకు విజయ రాజశేఖర రెడ్డి మంగళవారం బహిరంగ లేఖ రాసి జగన్కు షాక్ ఇచ్చారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మనసుకు చాలా బాధేస్తుందని, అబద్ధాల పరంపరకు తెర దించాలనే విజయమ్మ చెప్పింది. విజయవాడలో నా సమక్షంలో ఆస్తుల్లో ఇవి జగన్కు, ఇవి పాపకు అని అనుకున్నారు. 2019లో రాసిన ఓఎంయూనే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఇది జగన్ నోటితో చెప్పి తన చేతితో రాసిన ఒప్పంద పత్రం. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. పాపకు హక్కు ఉంది కాబట్టే ఎంఓయూ అధికారికంగా రాసుకున్నారు. ఎంఓయూలో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నానని కాదు, బాధ్యతగా ఇస్తున్నవి. అది ఈడీ అటాచ్మెంట్లో లేవు కాబట్టే ఓఎంయూలో ఉన్న సరస్వతి షేర్లు 100% ఓఎంయూలో లేని యలహంక అంటే బెంగళూరు ప్రాపర్టీ 100% పాపకు వెంటనే ఇస్తానని జగన్ అప్పుడే మాటిచ్చి సంతకం పెట్టారు. ఇవి ఇవ్వలేదు.
అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలోనూ పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్న వ్యాపారంలో షర్మిలను భాగస్వామిని చేయలేదు. అయినా ఆమె జగన్ చెప్పినట్లు రాజకీయాల్లో నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసింది అని విజయమ్మ గుర్తు చేశారు. వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా, 70 ఏళ్లు దాటిన వారికి 5 లక్షలు వరకు వర్తింపు ప్రారంభించిన ప్రధాని. కాకినాడ జిల్లాలో లిఫియాస్ ఫార్మా, మంగళగిరిలో ఎయిమ్స్లో సరికొత్త అధ్యాయం డ్రోన్ ద్వారా రక్త నమూనాల సేకరణ. రాష్ట్రంలో 3 గల్ఫ్ కోర్స్ క్లబ్లు, అమరావతి, అనంతపురం, విశాఖలో ఏర్పాటుపై దృష్టి. సీఎం చంద్రబాబు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ భేటీలో ప్రతిపాదన. భూసేకరణ దోపిడీ 15 కోట్లపై భూసేకరణ దోపిడీ 15 కోట్ల పైనే. ఇళ్ల స్థలాలు ముసుగులో జగన్ హయాంలో దందా. విజిలెన్సీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక అంచనా వాస్తవ మార్కెట్ విలువ కంటే ఎన్నో రెట్లు అధిక ధరకు కొనుగోలు. వైఎస్ నేతలదే ప్రధాన పాత్ర. క్రిమినల్ కేసులు నమోదు. ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దాం రండి. దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్లకు లోకేష్ ఆహ్వానం. సత్య నాదెళ్ల ప్రియ బాలసుబ్రహ్మణ్యం సెంతకు నారాయణ్ సానుకూల స్పందన. అమరావతిని ఏఐ రాజధానిగా చేయడమే లక్ష్యమన్న మంత్రి. అమరావతిని కృత్రిమ మీద ఏఐ రాజధానిగా చేయడమే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖ మంత్రి నారాయణ లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతిలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యం అడోబ్ సిఇఓ శంతను నారాయణలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రోత్సాహకాలు, రాయితీలు, మౌలిక సదుపాయాల గురించి వారికి వివరించారు. రాష్ట్రానికి రావాలని ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించారు. ఏపీలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్యనాదెండ్ల హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి అంశాన్ని పరిశీలిస్తామని ప్రియసుబ్రహ్మణ్యం శంతను నారాయణ్ చెప్పారు. రెడ్మండ్లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ల అమలు, డేటా ఎనలిటిక్స్కి ఏఐ విభాగం, సైబర్ సెక్యూరిటీ. ఇవి ఈనాడు వార్తలు.